నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్ మాగుంట లేఅవుట్లో 15,50,000తో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 21వ డివిజన్ అభివృద్ధికి 3,26,00,000 నిధులు కేటాయించామని, ప్రజల సూచనల మేరకు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. చెప్పినట్టుగానే 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి త్వరలోనే ప్రజల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 240 పనులు, 27 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనుల పర్యవేక్షణలో భాగంగా ఈరోజు 21వ డివిజన్లోని మాగుంటలో జరుగుతున్న డ్రైన్ పనులను అధికారులు అదేవిధంగా కూటమి నాయకులు చూడడం ఏదైతే జనవరి 24న కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత 240 పనులు శంకుస్థాపన చేశాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కొన్ని వరకు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా మరొక వారం రోజుల లోపల పూర్తి చేసి మాట ఇచ్చిన ప్రకారం 60 రోజుల లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే ప్రజల చేత శంకుస్థాపన చేయించామో అదేవిధంగా కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ 26 డివిజన్లో కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని ఈ ద్వారా తెలియజేస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంటే 26 డివిజన్లో కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలు ట్రైన్లు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ సాగునీరు తాగునీరు అదేవిధంగా కరెంటు పనులు చంద్రన్న పెద్ద కరెంటు పనులు కానీ ఇతర అవసరాల కోసం కొన్ని 100 కోట్ల రూపాయలు వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలన్నీ కూడా అరువులైన ప్రతి ఒక్కరికి నాయకులందరితో కూడా కుటుంబ నాయకులతో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ అరువైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా చాలా పెద్ద నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం విలీన గ్రామాలను నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా కూటమి నాయకులు అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సలహాలు సూచనలు అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులు వీటన్నిటినీ చూసుకొని మిగతా అభివృద్ధి పనులు కూడా రాబో రోజుల్లో చేస్తామని దీని ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ 240 పనులని ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వారు కూడా పనిచేస్తున్నారు. వారు భాగస్వామ్యం అయినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నంబూరు నారాయణ గారికి, రామనాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేర్కొన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21వ డివిజన్కి సంబంధించి
దాదాపు 3,22,00,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజల సలహాల మేరకు సూచన మేరకు కూటమి నాయకుల సలహా సూచన మేరకు కోట్ల రూపాయలతో 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, పెద్ద డివిజన్లో 6 కోట్లు, 7 కోట్లు పెట్టుబడి అభివృద్ధి పనులు చేస్తూ భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని మీ ద్వారా